Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను 5:40కే మార్నింగ్ వాకింగ్కి అయితే వచ్చేసాను. ఇంకా మబ్బుగానే ఉండింది. ఇంకా నేను వాక్ చేసి రిటర్న్ అయ్యేసరికి అయితే తెల్లారిపోయింది అనమాట. ఈరోజు పిల్లలకి హాఫ్ డేనే స్కూల్, సో లంచ్ బాక్స్ లేదని నేను ఏం ప్రిపేర్ చేయకుండా నేనైతే డైరెక్ట్ వాకింగ్కి అయితే వచ్చేసాను. ఇంక ఈరోజు టిఫిన్ కూడా లైట్గా, పిల్లలు రోజు ఏదైనా స్వీట్ కావాలి అంటుంటే ఇంకా మార్నింగ్ కొన్ని పాలు, సేమియా పాయసం అయితే తినేసి వెళ్తామన్నారు. ఇంకా పాయసంకి నేను రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే మేము నైట్కి ట్రావెల్ ఉందన్నమాట. ప్రొద్దుటూరుకి వెళ్తున్నాం, బెంగళూరు టు. సో కొంచెం కాదు, చాలా పనులు ఉన్నాయి ఈరోజు. నేను ముందు కూడా చూపించాను కదా, నేను బాదం పప్పు అయితే ఎప్పుడు రెడీగా అలా గ్రేట్ చేసిన బాదం పప్పుని అయితే రెడీగా పెట్టుకుంటా. ఎలా చేసానో ముందు వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడైతే ఇంకా షుగర్ అయిపోయింది. ఈసారి బ్రౌన్ షుగరే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా బ్రౌన్ షుగరే వాడతామని. పిల్లలు చూస్తే కూడా మా బాబు అయితే ఓకే, బట్ పాప చూస్తే ఇదేంది ఇలా ఎందుకు ఉంది అలా అంటది. ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళిద్దరికి స్నానాలు చేపించి అయితే రెడీ చేస్తున్నారు. ఈ లోపల నేనైతే పాయసం చేస్తాను. నేను సేమియా కూడా ఎలా అంటే రోస్టెడ్ సేమియానే యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ సో నాకు మరీ పని కూడా ఉండదు అది రోస్ట్ చేయాలని. పాలు మరిగాక పక్క పెట్టుకొని నేను జీడిపప్పు అయితే వేయించుకున్నా. ఇంకా బ్రౌన్ షుగర్ వేసి అయితే ఇలా రెడీ చేస్తున్నా పాయసాన్ని. ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్స్ అయితే ఇవాళ లంచ్ బాక్స్ లేకపోయినా సాటర్డేస్ ఓన్లీ స్నాక్స్ బాక్స్ ఉంటాయి. ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ నానబెట్టిండేవి, తర్వాత యాపిల్ ఇద్దామని అయితే కట్ చేస్తున్నా. యాపిల్ మామూలుగా అయితే పీల్ తీసేస్తాను, బట్ ఈ యాపిల్స్ చాలా బాగున్నాయి. ఇంకా అలాగే కట్ చేసి అయితే పెట్టాను. ఒక్కొక్కటి అనుకున్నా, బట్ హాఫ్ చాలా వచ్చాయన్నమాట పీసెస్. ఇంకా హాఫ్ యాపిల్ అయితే ఇద్దరికి బాక్స్కి పెట్టేశాను. అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, గోధుమ గడ్డి అయితే బాగా పెరిగిందండి. నేనే వీడియో షేర్ చేయాలి, పోస్ట్ చేయలేకుండా త్వరలో చూస్తాను. ఇంకా మా పాప వెనకాల డ్రెస్కి థ్రెడ్ కట్టమని వచ్చి ఇంకా యాపిల్ అయితే తింటుంది. మాకు సేమియా పాయసం ఇలాగే ఉండాలి. పాలు కనిపిస్తే మా పిల్లలు తినరు, కొంచెం గట్టిగానే తింటారు. సేమియా అలా తింటారు. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లకి చెడేసి ఇంకా తినిపించి రెడీ చేయాలి. ఇంకా నేనైతే జ్యూస్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా నట్స్ పెట్టుకొని జ్యూస్ తాగుతా కదా. ఇంకా పాయసం చూసాక నేను ఆగలే ఆ రోజు. ఇంకా సరే ఈ రోజుకైతే చిన్న కప్, రైట్ సైడ్ ఫస్ట్ కప్ చిన్నదేమో నేను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా నేను కూడా అదే తీసుకున్నాను. కాకపోతే ఆ నట్స్ని మేము పైన వేసుకొని అయితే తీసుకున్నాం. సరే జ్యూస్ చేసుకుందాం అనుకున్నాను. నాకు అసలు ఈరోజు చాలా అంటే చాలా పని ఉంది. బట్టలు సర్దడం, ట్రావెల్కి అంతా రెడీ అవ్వడం, ఇంకొక పక్క పిల్లలకి స్కూల్ ఉంది. మా పాప అది తినడం కూడా ఇంకా మిగిలిచ్చింది. ఇంకా తిను అంటే కొంచెం తింటుంది. ఇంకా వాళ్ళైతే స్కూల్కి బయలుదేరుతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను కొంచెం ఇల్లంతా క్లీన్ చేసి పెట్టాను. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి, నేనైతే ఏ కాస్మెటిక్స్ ఎక్కువ యూజ్ చేయను. ఒక కాజల్, లిప్ కేర్, తర్వాత ఒక కూంబ్ అంతే. ఐబ్రోస్ మటుకు అప్పుడప్పుడు ఇలా ఎక్స్ట్రాస్ అయితే తీసేసుకుంటుంటా. నేను ఫ్రీక్వెంట్గా పార్లర్కి వెళ్ళాలంటే నాకు కొంచెం బద్ధకం. సో అప్పుడప్పుడు అయితే అలా అది యూజ్ చేస్తుంటా, ఐబ్రో ప్లక్కరు. ఇంకా అంతా క్లీన్ అయిపోయింది ఇల్లు కూడా. ఇంకా కొంచెం మా పిల్ల బొమ్మలన్నీ అక్కడ ఇక్కడ వేసింది, అవి సర్దాలి. ఇంకా అంతలోపు అయితే చెప్పా కదా, అనురాగ్ అయితే పూజ చేసేసారు. ఇంకా మా ఇంట్లో అయితే మా పిల్లోడు పర్లేదు కానీ కొంచెం క్లీన్గానే పెడతాడు. పాప మటుకు అక్కడివి ఇక్కడ అక్కడ అలా వేస్తూనే ఉంటుంది.
ఇంకా తను నా కిచెన్లో అది తీసుకుందనేసి నేనైతే తనవన్నీ ఒక బాస్కెట్లో వేసి నేను అది యూజ్ చేసుకుందామని వాష్ చేసుకున్నాను. ఇంకా ఊరెళ్తున్నాం కదా, వెజిటేబుల్స్ అయితే ఉండేవన్నీ చూసి వాడేద్దాము అనేసి చూస్తే ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇవన్నీ చూడగానే ఒక పన్నీర్ కూడా ఉంటే ఇంకా సరే వెజిటేబుల్ రైస్ చేద్దాం. కాకపోతే ముందు వ్లాగ్లో చూపించినట్లు అలా అది ఒక టైప్, ఇది దొన్న బిర్యానీ స్టైల్లో చేద్దాంలే ఈజీ అవుతుందని చేస్తున్నా. అయితే అంటారు కదా మనం ఎక్కువ పనిలో ఉన్నప్పుడే అన్నీ ఇలా జరుగుతూ ఉంటాయని. వాష్ చేసుకొని వచ్చాను బఠానీ, ఇలా షింక్ నుంచి స్టవ్ దగ్గరికి తెచ్చే లోపల అన్నీ కింద పడిపోయాయి. ఇంకా మరీ వాటిని వాష్ చేసుకొని అయితే నేను చేసుకుంటున్నా. చెప్పారు దొన్న బిర్యానీ స్టైల్ కాబట్టి కొంచెం పుదీనా, కొత్తిమీర, తర్వాత అల్లం, వెల్లుల్లి వేసి అదైతే ఒక మిక్సీ జార్లో పేస్ట్ అయితే చేశాను. ఇంకా ఆ రోజు ఫుల్ పని ఉండింది మార్నింగ్ నుంచి, క్లీనింగ్, తర్వాత ఇంకా బట్టలేమో అస్సలు ఆడట్లేదు, వర్షాలు పడుతూనే ఉన్నాయి, అవన్నీ ఒక పక్క ఉన్నాయి. తర్వాత షింక్ నిండా సామాన్లు ఉన్నాయి, ఇంకొకటి పోతే ఒక పని వస్తూనే ఉంది. ఇంకా నేను ఈ బిర్యానీకి అయితే మరీ సపరేట్గా ఆనియన్ ఫ్రై చేయకుండా అదే ఆయిల్లో ఆనియన్స్ని అయితే ఫ్రై చేసి వెజిటేబుల్స్ని ఫ్రై చేసి నేను చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసుకున్నా. మేమైతే వాటర్ని బాయిల్ చేసి అవి మరిగొచ్చాక రైస్ అయితే వేసుకుంటుంటాను చాలా మటుకు. ప్రెషర్ కుక్కర్లో అయితే అన్నీ కలిపి పెడతా, కానీ ఇప్పుడు ప్రెషర్ కుక్కర్స్ వాడట్లేదు నేను కొన్ని రోజులు. సో ఇంకా అప్పుడు మరిగొచ్చాక బియ్యం అయితే వేసాను. బియ్యం కూడా నార్మల్ బియ్యమే వేసాను, బాస్మతి రైస్ అయిపోయాయి ఇంట్లో. ఫస్ట్ బాయిల్కేమో రైస్ వేసుకోవాలి, సెకండ్ బాయిల్ వచ్చాక పన్నీర్ అయితే వేసేసాను. మా పాపకు పన్నీర్ అంటే చాలా ఇష్టం, పచ్చిది కూడా తినేస్తుంటుంది. నాకే భయం, కడుపు నస్తారమ్మా తినకనేసి చెప్తూ ఉంటా. ఇంకా నేను సీరియల్ చూడక చాలా రోజులు అయింది, ఇంకా అలా పెట్టుకున్నా. చూసారు కదా ఎంత పని ఉందో. ఇంకా సరే ఆ రైస్ అయ్యే లోపు అయితే 15 minutes సిమ్లో పెట్టొచ్చా. ఇంకా అంతలోపు బట్టలు అయితే మర్చేసాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలైతే ఏం లంచ్ బాక్స్ తీసుకెళ్ళలే కాబట్టి వాళ్ళని పిలుచుకురావాలి. బట్ నేను టిఫిన్ ఏం చేయలేదు, నాకు ఇంకా రోజు హెవీ వర్క్ ఉండడం వల్ల నాకు కొంచెం ఆకలి వేసేసింది. వాళ్ళని 12:30కి పిలుచుకురావాలంటే నేను 12 o'clockకే నేనైతే నా లంచ్ అయితే చేసేసాను. ఆ రోజు లంచ్ చేసే బయటకు వెళ్ళా, ఇంకొంచెం ఊరికి తీసుకోవడం ఉంది. సో 12కి లంచ్ చేసి నేనైతే వెళ్ళాను. ఇది చాలా హెల్దీ అండ్ ఎక్కువ వెజిటేబుల్స్, కీరా నేను ఇలాగే ట్రై చేస్తున్నా ఇప్పుడు అంతా, కీరా ఎక్కువ పెట్టుకోవడము అలా. ఇంకా కొంచెం స్పైస్ కోసం అప్పుడప్పుడైతే ఇలా వేసుకుంటా. బయట చల్లగా ఉంది, వేడిగా ఇలా అయితే నేను నా డైరెక్ట్ లంచ్ అయితే చేస్తే మార్నింగ్ ఆ చిన్న కప్ పాయసం అయితే తీసుకున్నా. ఇంకా జ్యూస్ చేసుకోవడానికి ఆ రోజు నాకు కుదరలేదు అసలు. ఇంకా స్కూల్కి వచ్చేసాను. ఇక్కడేమో చూసారు కదా పేరెంట్స్ అంతా ఎలా వెయిట్ చేస్తున్నారు పికప్ కోసం పిల్లల్ని. ఇంకా నేను అక్కడ చెట్టు కింద అయితే కూర్చొని ఉన్నా. ఇంకా మా బాబు వచ్చాడు, వాళ్ళకి ప్రతి సాటర్డే యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా వినాలి, అప్పుడే వాళ్ళకు హ్యాపీ. వాళ్ళు రోజు ఏమేం చేశారు అవన్నీ. అట్లానా? సో ఫుల్ ఎంజాయ్ చేసినావా క్రాఫ్ట్ అయితే? చూసారుగా మా పాప ఎగ్జైట్మెంట్. ఇంక ఇంటికి వచ్చి నేను ఫస్ట్ థింగ్ అయితే ఆ షింక్ని ఖాళీ చేయాలనేసి అవన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా టమాటో ఒక్కటి ఉంది, ఇంకేం లేవు. సరే ఇంకా మా పిల్లలు ఏంటంటే వెజిటేబుల్స్ రైస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ వెజిటేబుల్స్ అన్నీ పక్కకు పెట్టి ఉత్త రైస్ తింటారు. ఇలా కాదనేసి నేను ఇంకా నువ్వే తినిపి అమ్మా అని అడుగుతున్నారు. సరే అని ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళకి తినిపించేసి త్వరగా తినిపిద్దామని హాల్లోకి వెళ్తే మా పిల్ల ఎంత చెత్త చేసింది చూడండి. ఇంకా డ్రెస్ అడ్డం పెడుతుందమ్మా వీడియో తీయకని.
ఇంకా నేను అక్కడ ఒక పక్క చేస్తుంటే ఒక పక్క ఇంక ఇంటికి వచ్చినప్పటి నుంచి చేస్తానే ఉంటారు వీళ్ళిద్దరు. ఈ బ్యాగ్ గురించి ఏం చెప్పాలి, ఇది ఒక మంచి ట్రావెల్ బ్యాగ్, మదర్ బ్యాగ్, న్యూ మదర్ బ్యాగ్, డైపర్ బ్యాగ్, స్టూడెంట్ బ్యాగ్, టీచర్ బ్యాగ్. ఇంకా జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా హ్యాపీగా, లేడీస్కి అయితే చాలా, మీరు కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది బ్యాగ్. నేను ఒక 3, 4, 5 ఇయర్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నా ఇది. మా పాప చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడుతున్నా. నాకు ఇప్పటికి కూడా ఇదే చాలా కన్వీనియంట్ అనమాట. మనం ట్రావెల్ ఏదర్ బస్ అయినా లేదంటే కార్లో అయినా మనం అన్నీ ఒక చోట పెట్టుకోవచ్చు ఈ బ్యాగ్లో. వెనకాల ఒక సీక్రెట్ జిప్ కూడా ఉంటుంది. ఇక్కడ టిష్యూస్ పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా టిష్యూస్ అయితే యూస్ చేసుకోవచ్చు. నేను కొన్ని కవర్స్ కూడా పెట్టుకుంటుంటా, పిల్లలు ఏమైనా స్నాక్స్ తిని అవి ఉన్నాయనుకో కవర్లో కట్టేసుకోవచ్చు అనేది. ఇంకా బ్రషెస్ ఆల్మోస్ట్ మన అన్నీ కూడా అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే ట్రావెల్ వచ్చి 2 days మాత్రమే, అందుకే కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం లాంగ్ జర్నీస్కి వెళ్ళినా కూడా అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఒక చిన్న పౌచ్లో అయితే మా పిల్లలు అన్ని క్లిప్స్ కొన్ని అన్నీ వేసుకొని అలా పెట్టుకుంటున్నా. ఈ బ్యాగ్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నా, నాకు చాలా యూస్ఫుల్ అనమాట. ఎవరైనా న్యూ మదర్స్ వాళ్ళకైతే డైపర్ చేంజ్ చేసుకోవడానికి కానీ, విత్ డైపర్ మ్యాట్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్యాగ్స్ అయితే. ఒకసారి చెక్ చేయండి అమెజాన్లో. ఇది మదర్లీ కంపెనీ, ఇదైతే నేను తీసుకుంది. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఒక బుక్ అయితే పెట్టుకుంటుంటా, అది ఒక హాబీ నాకు, పెన్ అండ్ బుక్. ఇంకొక బ్లాంకెట్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మేము వెళ్ళే ట్రావెల్ వచ్చేసి స్లీపర్ బస్కి వెళ్తున్నాం, సో ఒక బ్లాంకెట్ పిల్లలకి అలా అని పెట్టుకున్నాం. ఇంకా మేము వెళ్తుండే అకేషన్ వచ్చి ఫస్ట్ బర్త్డే అనమాట. ఎవరిది ఏంటి అనేది నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో ఇలా 2 బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాను. ఆ బ్యాగ్ ఎంటీ అయ్యాక నేను అక్కడ లోకల్లో హ్యాండ్ బ్యాగ్గా యూస్ చేసుకోవచ్చు అని. ఇంకా మేమైతే ఊరికి బయలుదేరాం. సో అక్కడ విశేషాలన్నీ మీతో నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.